ముందుగా మర్డర్ చేసేవాళ్ళు. అంటే ఆ యొక్క సంతానంలో ఎవరైనా ఒక మర్డర్, హత్యా నేరం మోపబడిన వ్యక్తి అయినా, లేకపోతే హత్య చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి అయినా, అటువంటి వ్యక్తికి వారసత్వపు హక్కు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాపర్టీ రైట్ అనేది అతను కోల్పోతాడు. ఇక్కడ మళ్ళా 2 రకాలు. సెక్షన్ 24 ఏం చెప్తుందంటే, హత్యా నేరం, హత్యకు ప్రయత్నం చేసినా సరే, ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, ఏదైనా కావచ్చు, అతని హత్యకి ఒక ప్రేరేపితంగా అంటే హత్యా ప్రయత్నం చేసినా, లేకపోతే హత్యా నేరం చేసినా అటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాపర్టీ రైట్ అన్నది ఉండదు. నెంబర్ 2, బైగమి అంటే సంప్రదాయానికి విరుద్ధంగా ఒకేసారి 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తికి. హుహు. బైగమి అంటే ఒకేసారి 2 పెళ్లిళ్ళు, ఒక అఫీషియల్ మ్యారేజ్, ఒక అన్అఫీషియల్ మ్యారేజ్ చేసుకొని 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తికి ఆ 2 పెళ్లిళ్ళతోటి ఇద్దరితో కూడా కాపురం చేస్తూ వాళ్ళ ద్వారా పిల్లల్ని కలిగి సొసైటీలో ఒక బైగమిగా ఉన్నటువంటి వ్యక్తిగా అంటే కోర్టు రుజువు చేయకపోయినప్పటికి కూడా వాళ్ళెవరు కూడా ఆ 2వ పెళ్లి చేసుకున్న ఆవిడ కోర్టుకి వెళ్ళకపోవచ్చు. అంటే బైగమి కాబట్టి. కానీ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, కలిసి కాపురం చేసుకునే సందర్భాల్లో కూడా అందులో ఎవరైనా వారసులు ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు కూడా ఈ ఆస్తి హక్కు చెందే అవకాశం లేదు.